నెల్లూరులో దారుణం జరిగింది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. తన రూమ్కి పిలిచి మైథిలి ప్రియాను కత్తితో పొడిచి చంపేశాడు నిఖిల్. ఇతని మధ్య గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. మీ అక్కను చంపేశా, వచ్చి తీసుకుపోండి అంటూ ఆమె చెల్లికి ఫోన్ చేశాడు నిఖిల్. హత్య చేశాక పిఎస్లో లొంగిపోయాడు నిందితుడు. బెంగళూరు అమెజాన్లో జాబ్ చేస్తోంది మైథిలి. ఇటీవలే బీ ఫార్మసీ పూర్తి చేసింది. తన అక్క హత్య వెనుక నిఖిల్తో పాటు మరికొంతమంది కూడా ఉన్నారంటూ ఆమె చెల్లి ఆరోపిస్తోంది. ఇక హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్ళు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి దానం చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ నెల్లూరులో మరోసారి దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర విద్యార్థిని మైథిలి ప్రియా ప్రేమోన్మాది ఘాతుకానికి బలైంది. ఇటీవలే బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన మైథిలి భవిష్యత్ కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఉన్న వేళ ఇలాంటి విషాదం జరగడం అందరినీ కలచివేసిన పరిస్థితి. ఇక నిందితుడు నిఖిల్ మైథిలిని తన రూమ్కి పిలిచాడు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలపై వాగ్వాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ ఆగ్రహానికి లోనై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన మైథిలి ప్రియ అక్కడిక్కడే మృతి చెందింది. హత్య తర్వాత మృతురాలి చెల్లెలకి ఫోన్ చేశాడు. గొడవ జరిగిందని మీ అక్కను చంపేశానంటూ ఆమెకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత నిఖిల్ స్వయంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మైథిలి తన ప్రేమను తిరస్కరించడంతో కోపం చెంది నిఖిల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిఖిల్ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. ఈ దారుణ ఘటనతో మైథిలి కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు నిఖిల్కు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ మృతురాలి బంధువులు స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎస్పీ సింధుప్రియ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈ ఘటనతో నెల్లూరులో యువతుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తున్నాయి. మొత్తం మీద నెల్లూరులో జరిగిన ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మాట్లాడాలని గదికి పిలిచి బీ ఫార్మసీ విద్యార్థిని కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపాడు ఆమె స్నేహితుడు నిఖిల్. అయితే తనను దూరం పెడుతుందనే కోపంతోనే నిఖిల్ ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. మీరు చిత్రంలో చూస్తున్న వ్యక్తులు ఒకవైపు హత్యకు గురైన ఆమె, తర్వాత నిఖిల్ ఆమె స్నేహితుడిగా చెప్తున్నారు. ఆ యువతి, హత్య గావించబడ్డ యువతిని ఒక్కసారి పిక్చర్లో చూడొచ్చు. మరోవైపు నిఖిల్ ఆమెను హత్య చేసిన వ్యక్తి, ఇద్దరు కూడా మనకు ఫ్రేమ్ మీద కనిపిస్తున్నారు. ఒక్కసారిగా మైథిలి ప్రియను మాట్లాడదామని రూమ్కి పిలిచి మాట పెరిగి తర్వాత కోపంతో విచక్షణరహితంగా ఆమెని పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో అతని గదిలోనే ఈ ఘటన జరిగింది. మాట్లాడదామని తన గదికి పిలిపించాడు మైథిలి ప్రియను. ఇక హత్య తర్వాత నిందితుడు దుర్గామిట్టా పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. నిఖిల్ మైథిలి ప్రియతో స్నేహంగా ఉండేవాడని తెలుస్తున్నారు. దీంతో అతను పిలవడంతో ఆమె రూమ్కి వెళ్ళింది. ఆ లోపల ఏం జరిగిందో కానీ కాసేపటి తర్వాత మైథిలిని ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. గది నుంచి పెద్ద ఎత్తున అరుపులు కేకలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేటప్పటికీ ఆమె చనిపోయింది. నిఖిల్ను అదుపులోకి తీసుకొని పోలీసులు మైథిలి ప్రియ మృతదేహాన్ని మాత్రం మార్చురీకి తరలించారు. హత్యకు ముఖ్య కారణం ప్రేమోన్మాదమేనని పోలీసులు అంటున్నారు. నిఖిల్ ప్రేమ వ్యక్తం చేసినప్పుడు మైథిలి ప్రియ తిరస్కరించడంతో అతని ఆగ్రహం పెరిగి ఈ దారుణ హత్యకు దారితీస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇద్దరు కొంతకాలంగా స్నేహితులుగా ఉండారని, కానీ నిఖిల్ దాన్ని ప్రేమ అనుకొని భావిస్తున్నట్టుగా చివరికి ప్రేమను తిరస్కరించడంతో కోపంతో హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మైథిలి ప్రియ మొదటి నుంచి కూడా నిఖిల్తో దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మైథిలి ప్రియ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాలేజీ రోజుల్లో ప్రేమలో తిరస్కారానికి గురైనప్పుడు ఇలాంటి హింసాత్మక ఘటనలు పాల్పడడం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ముఖ్యంగా సినిమాలు, ఓటీటీల ప్రభావంతో ఇలా హత్యలు చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక ఈ హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు. మైథిలి ప్రియ మొదటి నుంచి కూడా నిఖిల్తో దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆమెను గదికి పిలిపించి ఆమెతో మాట్లాడాలని ఆమెను విచక్షణరహితంగా, ఆమె ప్రేమ తిరస్కరించడంతో విచక్షణరహితంగా పొడిచి చంపినట్టుగా ఆమె చెల్లెలు ఆరోపిస్తుంది. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు అలాగే ఆమె చెల్లెలు కూడా స్పందించారు. చూద్దాం.
నా పేరు ఎన్ సాహితి. నేను గూడూరు ఆదిశంకరాలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను పడుకోన్నాము, తినేసి పడుకోన్నప్పుడు అక్క కూడా పడుకొనే ఉండింది నాతో పాటు. 1:46కి నేను ఫోన్ చేశాను, ఎక్కడున్నావు అని చెప్పి. ఫ్రెండ్స్తో ఉన్నాను, ఒక 10 నిమిషాలు వస్తున్నానని చెప్పింది. నిఖిల్కి కాల్ చేయొద్దు, నేను వచ్చేస్తున్నానని చెప్పింది. అమ్మన్న నేను ఇంకా నిద్రపోయాను. 3:33కి మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటే కంటిన్యూస్గా అమ్మని కాల్ లిఫ్ట్ చేశా. 3:35కి కాల్ లిఫ్ట్ చేసి, మీ అక్క ఇక్కడ ఉంది, మీ అమ్మకి ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు. నిఖిల్ చెప్పాడు. అందుకని ఇంక గబగబా వెళ్ళేసి ఏమైందని చూడంగానే, ముందు టచ్ చేయగానే బాడీ అంతా కూల్ అయిపోయి ఉండింది. ఏమైంది అని అనగానే ఏం మాట్లాడలేదు. తర్వాత ఉండి ఇట్లా గొడవల వల్ల పొడి చేశాను, ఇట్లా చచ్చిపోయింది అని చెప్పిండు. అందుకని నాకు ఇంకేం అర్థం కాక కిందకు వచ్చి మా అమ్మకి కాల్ చేస్తుంటే సర్వర్ అన్రీచబుల్ అని వచ్చింది. మా బాబాయ్ గారిని కాల్ చేస్తే ఆమెను వచ్చారు, చూశారు. ఈ గ్యాప్లో వాళ్ళు వచ్చేదానికంటే లేట్ అవుతుందని ఆంటీ ఉన్నారు మా రూమ్ కింద. ఆంటీ హెల్ప్ తీసుకొని మైథిలి దగ్గరికి వెళ్తే, అమ్మ అక్క ఇప్పుడు చనిపోయారున్న, శ్వాస లేదమ్మా అని చెప్పి ఆంటీ నన్ను కిందే తీసుకొచ్చేసింది. ఈ లోపు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. అంతే. బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. బెంగళూరులో అమెజాన్లో జాబ్ చేస్తూ ఉంది. కాలేజ్ ఒకే కాలేజ్ క్లాస్మేట్స్ ద్వారా పరిచయం, ఫ్రెండ్స్. ఇక తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతోనే ఆగ్రహంతో నిఖిల్ ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసి కత్తితో పొడి చంపినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం నెల్లూరులో సంచలనం రేపింది. కరెంట్ ఆఫీస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిఖిల్ తన రూమ్కే మైథిలి ప్రియాను మాట్లాడేందుకు పిలిపించుకొని విచక్షణ రహితంగా ఆమెను పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది. అరుపులు కేకలు వినడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మైథిలి ప్రియ చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే బంధువులు, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిందితుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సినిమాలు, ఓటీటీల ప్రభావంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా మరొక ప్రేమోన్మాది ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. రైట్, మా కొలీగ్ సురేంద్ర జైన్ అవుతున్నారు. సురేంద్ర, నెల్లూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. అసలు ఏం జరిగింది? ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, బంధువులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్నటువంటి బీఫార్మసీ విద్యార్థిని నిఖిల్ అనే యువకుడు హత్య చేయడం కలకలం రేపుతా ఉంది. ఈ యొక్క ఇటీవలే ఈ యొక్క మైథిలి ప్రియ బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని నెల్లూరులో రూమ్ లో ఉండడం జరిగింది. నెల్లూరులో కూడా ఇటీవల కాలంలో బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఈ యొక్క యువతి మైథిలి ప్రియ సెప్టెంబర్ 6వ తేదీన తన పుట్టినరోజు కావడంతో నెల్లూరుకి రావడం జరిగింది. అయితే వచ్చినటువంటి క్రమంలో నిన్న రాత్రి మైథిలి ప్రియతో మాట్లాడాలని చెప్పి ఇటు నిఖిల్ రూమ్ కి పిలిపించుకోవడం జరిగింది. రూమ్ కి వెళ్ళిన వెంటనే అక్కడ కొంతసేపు వారి మధ్య మాటల వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే రూమ్ లో వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలో కత్తితో నిఖిల్ కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చడం జరిగింది. అయితే హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లి సాహితికి ఫోన్ చేసి, మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అందుకే చంపేశానని చెప్పి కూడా వారి చెల్లెలు సాహితికి కూడా ఫోన్ చేసి నేరుగా నిఖిల్ చెప్పడం జరిగింది. దీంతో హుటాహుటిన సాహితి ఉన్నటువంటి ఇక్కడ మరో వ్యక్తి సాయం తీసుకొని ఆ యొక్క సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి మైథిలి ప్రియ మృతదేహంగా కనిపించింది. అప్పటికే ఆ మృతదేహాన్ని చూసి వాళ్ళ సిస్టర్ సాహితి కూడా కన్నీరు మున్నీరయ్యి అక్కడ స్పృహ తప్పి పడిపోయినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే వెంటనే తనతో పాటు వెళ్ళినటువంటి మరో వ్యక్తి సాహితీకి యొక్క మైథిలి ప్రియ చనిపోయిందని తెలిసిన వెంటనే, పడిపోయిన వెంటనే వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే పక్కనే ఉన్నటువంటి దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా సమాచారం జరిగింది. అయితే హత్య చేసినటువంటి నిఖిల్ ఆ యొక్క దర్గామిట్ట పోలీస్ స్టేషన్ కూడా లొంగిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా ఇప్పుడు మైథిలి ప్రియ మృతదేహం దగ్గర తల్లి లక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా
కన్నీటి పర్యంతం అయ్యారు. తమ తల్లి లక్ష్మి రోధిస్తూ ప్రేమతో పేరుతో వేధించి తమ కుమార్తెని హత్య చేశారని చెప్పి కూడా బోర్న వినిపించడం జరిగింది. అదే విధంగా నిందితుడు కూడా రాపూర్ మండలం చుట్టుపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించడం పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే మైథిలి ప్రియతో అతను స్వాతి వెంకటాచలం దగ్గర ఉన్నటువంటి స్వాతి బి ఫార్మసీ కాలేజీలో క్లాస్మేట్ గా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిగా అయితే విచారణ చేస్తా ఉన్నారు. అయితే వెంటనే అక్కడి నుంచి పోలీసులు కూడా మైథిలి ప్రియ అని నెల్లూరు జీజీ హాస్పిటల్ మార్చికి పంపించి అక్కడ పోస్ట్ మార్టం కూడా పూర్తయిన తర్వాత ఈ యొక్క మైథిలి ప్రియ సొంత గ్రామమైనటువంటి దొన్నవాడ దగ్గర ఉన్నటువంటి పెళ్లిపల్లి గ్రామానికి కూడా తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారు కోరుతూ వారి కుటుంబ సభ్యులు వారి చెల్లితో పాటు వారి తల్లి వారి బంధువులందరూ కూడా కోరుతా ఉన్నారు. అయితే ఇదంతా కూడా అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఆ యొక్క నేరుగా నిఖిల్ వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి చెప్పడంతోనే విషయం బయటకు వచ్చింది. అప్పటికే మైథిలి ప్రియ ప్రాణాలు కోల్పోయి ఉండడం జరిగింది. మైథిలి ప్రియ ప్రాణాలు కోల్పోయినటువంటి చూసి నేరుగా సాహితీ వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో సాహితీ చూసి కూడా జీర్ణించుకోలేకపోయింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో అప్పటికే మైథిలి ప్రియ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకున్నటువంటి వారు అక్కడ మార్చికి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఈ యొక్క అంత్యక్రియల్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కూడా వీరి మధ్య జరిగినటువంటి సంఘర్షణకు సంబంధించి మైథిలిని ఏమన్నా చేశారా ఏంటన్నటువంటి విషయాలపైన కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావాల్సి ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కూడా మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా వైద్య అధికారులు కూడా చెప్తున్నారు. మరో పక్క ఇప్పటికే నిఖిల్ లొంగిపోయి ఉండడంతో నిఖిల్ పైన కూడా పలు సెక్షన్లలో కేసు పెట్టి ఆ యొక్క విచారణ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే అక్కడికి ఘటనా స్థలానికి కూడా డిఎస్పీ సింధుప్రియ కూడా అక్కడికి చేరుకొని అదేవిధంగా దగ్గరమెట్ట పోలీస్ స్టేషన్ సిఐ అక్కడ పోలీసుల బృందం కూడా విచారణ చేసి అక్కడంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. వీరి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది, ఏ విధంగా మైథిలి ప్రియని హతమార్చారన్నటువంటి విషయాలపైన కూడా పోలీసులు తెలియజేపరచాల్సి ఉంది. అయితే ఇక మొత్తం మీద కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ప్రేమన్నది ఘాతుకం చోటు చేసుకోవడం పైన కూడా ఈ కలకలం రేపడం పైన కూడా ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వాసులంతా కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారు మరో పక్క కోరుతా ఉన్నారు. అయితే ఇక మొత్తం మీద కూడా ఏదైతే మైథిలి ప్రియ ఇటీవల బీఫార్మసీ పూర్తి చేసుకొని బెంగళూరులో జాబ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ నెల 6వ తేదీన ఆమె బర్త్డే కావడంతో నెల్లూరుకి రావడం జరిగింది. అయితే నిన్న రాత్రి ఈ యొక్క నిఖిల్ రూమ్ కి పిలిపించుకొని హతమార్చడం పైన కూడా మొత్తం స్థానికులతో బంధువులతో పాటు స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రామరాజు రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేంద్ర. సో ఇది తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో నిఖిల్ మైథిలి ప్రియను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు తెలుస్తుంది. విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడు. రూమ్కి పిలిపించాడు, అమ్మాయి రూమ్కి వెళ్ళింది. కేవలం ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే, ప్రేమ లాంటిది ఏం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అతని ప్రేమను తిరస్కరించినందుకు ఆమెను హతమార్చిన పరిస్థితి. ఇంకా ఇక్కడ సినిమాలు ఓటీటీల ప్రభావం, అప్పటికప్పుడే స్పాట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ తనకు దక్కంది ఇతరులకు దక్కకూడదని ఒక పిచ్చి ఉన్మాదంతో వ్యవహరిస్తున్న తీరు చాలా కర్కశంగా కనిపిస్తోంది. ఇక్కడ కేవలం అబ్బాయి కాదు, అమ్మాయి కూడా ఇలాంటి ఘటనలే. మన యూపీలో కూడా తనని పెళ్లికి నిరాకరించాడని ఆమె సోదరుడితో కలిసి ఏకంగా పెళ్లికి నిరాకరించడాన్ని సోదరుడితో కలిసి చాలా కిరాతకంగా పిలిచి హతమార్చింది. ఇలాంటి ఘటనలు అంటే స్పాట్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కేవలం సినిమాలు, ఓటీటీలు లేదా వెబ్ సిరీస్లు లేదా ఇన్స్టాగ్రామ్లు ఇట్లాంటివన్నీ చూసి సోషల్ మీడియా లేదా ఇవన్నీ ప్రభావం. అంటే ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ మాధ్యమాలు తోడైతే దానికి తగ్గట్టుగా వీళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు తల్లిదండ్రుల పెంపకం కూడా అన్నీ తోడవుతున్నాయి. ఒకసారి స్నేహం చేసే ముందు ఆలోచించండి, ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండండి. ముందే లేనియస్ ఇచ్చి తర్వాత నో అన్న తర్వాత ఇది అమ్మాయి విషయంలోనే అబ్బాయి విషయంలోనే చాలా లోతుకు వెళ్ళి ఇది విపరీత పరిణామాలకు పర్యవసానాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఆలోచించాల్సిన విషయం. యూత్ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండండి.
కేవలం స్నేహం అంటే స్నేహంగానే మెదలాలి, ఇతరత్ర అలుసు ఎవరికి మగ కానీ ఆడ కానీ ఆడ మగ కానీ ఇవ్వాల్సిన సందర్భం కాదు. ఇస్తే కనుక ఇదిగో ఇలాంటి అపార్థాలు చోటు చేసుకొని ఎవరికి వాళ్ళు ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకొని చివరికి ఇలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఒకసారిగా నెల్లూరులో ఉలిక్కిపడ్డ పరిస్థితి. అమ్మాయిల అయితే ఈ నిందితులు లొంగిపోయినా దర్యాప్తు అయితే కొనసాగిస్తామంటే పోలీసులు చెప్తున్నారు. సో అమ్మాయిల భద్రతకు సంబంధించి ప్రశ్నలు తలెత్తున్నాయని అన్నప్పుడు అమ్మాయి స్వయంగా అతని రూమ్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఇంకా దానికి పూర్తి స్థాయిలో నిందితుడికి చేతిలో చిక్కిపోయింది కాబట్టి ఇక వాడు విచక్షణ రహితంగా పొడిచిపోయిన పరిస్థితి. సో దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయాలనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనకు ఎదురు వ్యక్తి నుంచి థ్రెట్ ఉందని భావించిన సందర్భంలో కాస్త విచక్షణతో ఆలోచించి తెలివిగా ఆలోచిస్తే వ్యవహారాలు ఇంత దూరం రావనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద వాటెవర్ ఇక్కడ ఎవరి పక్షం ఎవరు కాదు. సో కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వాస్తవంగా సొసైటీలో చాలామంది భయపడుతుంటారు. సో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన వ్యవహార శైలిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. యువతలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోలీసులు శాంతి భద్రతల విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా ఇట్లాంటి వాటి విషయాల్లో ఇంకా అంటే వీటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి వీటిపై వాళ్ళు కూడా దృష్టి సారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇలాంటివి జరగకుండా మళ్ళీ నెల్లూరులో చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.